దేవుని పిల్లలు వాక్యము చేత బలవంతులు కావాలన్న దేవుని సంకల్పం. బలవంతులు కావాలన్నది. అందుకనే ఆ ఉపద్రవములో బలవంతులు కావాలి, దేవునిలో సంతోషించాలి, లోకములో కాదు. లోకానుసారంగా సంతోషించుమని దేవుడు చెప్పడు. దేవుని శక్తి మన మీద నిలిచి ఉంటే ఈ ఉపద్రవములో, ఈ శ్రమల కాలములో, ఈ దేవుని పిల్లరా, ఈ నిందలలో, ఇబ్బందులలో మనందరం కూడా బలవంతులంగా ఉంటాం. అసలు దేవుని అందలి విశ్వాసులకు ఎలా మనం బలవంతులము కావాలి? ఎప్పుడైతే నీవు పరిస్థితులను బట్టి బలహీనపరచబడ్డావో, ఆశ కోల్పోయావో, నిరాశతో ఉన్నావో, వేదనతో దుఃఖముతో ఉన్నావో, ఈ వేదనలో, ఈ శ్రమలలో నీవు తెలుసుకోవలసినటువంటివి 4 విషయాలు ఉన్నాయి. దేవుడు మానవులకు తీసుకుని వచ్చే ఈ శ్రమల వెనకాల గొప్పదైనటువంటి 4 విషయాలు ఉన్నాయి దేవుని. మొట్టమొదటిగా శ్రమ వెనకాల, అందుకనే శ్రమల వెనకాల లేకపోతే శ్రమల ద్వారా మన ఆత్మీయ స్థితి బయటపడుతుంది. ఎప్పుడైతే అనేకమైనటువంటి శ్రమల గుండా మనం ప్రయాణించామో అప్పుడు మన యొక్క బలహీనతలు మనకు స్పష్టంగా అందుకనే కనబడతాయి. అప్పటి వరకు కనబడవు. ఈ సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? చాలామంది యొక్క ఆత్మీయ స్థితిని వారి బలహీనతలను వారే గుర్తించేలా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. చాలా బలమైనటువంటి పరిస్థితుల గుండా, కష్టము గుండా, నష్టము గుండా వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉంటాడో అని దేని పిల్లరా మనం పరీక్షింపబడతాం. అందుకే ఏమైపోయాయి? ఇప్పుడు మనకు తేట తెల్లమయ్యాయి. ఉద్యోగం లేనప్పుడు, ఉద్యోగం కోల్పోయినప్పుడు, జీతం తక్కువ వచ్చినప్పుడు, జీతము లేనప్పుడు నా విశ్వాసం ఏంటి? రోగం వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, నేను ఊహించని ప్రమాదం నాకు, నా కుటుంబానికి వచ్చినప్పుడు నా విశ్వాసం ఏంటి? ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులు నా చుట్టూ ఉన్నప్పుడు నేను విశ్వాసముతో ఉండగలిగానా? భయపడుతూ ఉండగలిగాను.